హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో వచ్చిన గర్ల్స్ విల్ బి గర్ల్స్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అయితే వెళ్ళి అండ్ ఫైనల్గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది. అండ్ అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఏం లేదు. సో ఎవరైనా చూడాలనుకుంటే లైక్ హిందీ సబ్ టైటిల్స్ లేకపోతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఒక డిసప్పాయింటింగ్ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మీరా అని చెప్పి ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో తను ఒక బోర్డింగ్ స్కూల్ అయితే చదువుతుంది. తను ఒక టీనేజ్ అమ్మాయి. సో తనకి వాళ్ళ మదర్తోనే అయితే ఉంటుంది. సో ఆ స్కూల్లో కొత్తగా లైక్ శ్రీనివాసన్ అని చెప్పి ఒక అబ్బాయి అయితే జాయిన్ అవుతాడు. సో తను స్టడీస్లో చాలా యావరేజ్ అయితే ఉంటాడు. బట్ తనకి ఆస్ట్రాలజీ లైక్ ఆస్ట్రానమీ ఏదో ఒక సబ్జెక్ట్లో అయితే ఇంట్రెస్ట్. అండ్ ఆ తర్వాత లైక్ శ్రీనివాసన్ అండ్ మీరా మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రిలేషన్షిప్లో లైక్ మీరా వాళ్ళ మదర్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఒక టీనేజ్ అమ్మాయి తన ఫీలింగ్స్ అనేది ఎలా ఉంటుంది, తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది. సో తనకి మనం చూస్తే కనుక ఆ అమ్మాయికి అది ఇమ్మెచ్యూర్ అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసింది కరెక్ట్ అన్నట్టు ఇలా ఒక టీనేజ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ వన్స్ ఆ రిలేషన్షిప్లో వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత లైక్ మదర్ అండ్ డాటర్ మధ్యలో ఆ రిఫ్ట్ కొంచెం బాగానే ఉంటుంది. అండ్ రన్ టైం గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ అయితే 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ స్టోరీ కూడా పెద్దగా అయితే ఏమి ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే చాలా స్లోగా అయితే ఉంటుంది. ఎలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండదు. అండ్ ఇది ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కూడా మనకైతే కలుగుతుంది. అసలు ఇది ఒక డాక్యుమెంటరీనా లేకపోతే సినిమానా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ నాకైతే నచ్చలేదు. సో మీకు కనుక డ్రామా మూవీస్ ఇష్టం అంటే కనుక లైక్ డ్రామా లైక్ ఓన్లీ సీన్ బై సీన్ ఉంటుంది కదా. సో ఎవరైనా డ్రామా ఆఫ్ మూవీస్ ఇష్టం అంటే కనుక ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఈ వీడియో మీకు అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1.75 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.